పద్మశ్రీ ఏవిఎస్ రాజు విలువలు పాటించి వ్యాపార రంగంలో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి అని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలతోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారని అన్నారు. ఏవిఎస్ రాజు జీవిత చరిత్రపై రాసిన శిఖరాయమానుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య ఇలాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమయపాలన పాటించే విషయంలోనూ ఏవిఎస్ రాజు ఎప్పుడూ ముందుండేవారన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలి, ప్రకృతిని ప్రేమించాలి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనేట ఆ సూత్రాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని దాన్ని జీవితంలో పాటించడం అవుతుందో అది మనం వారి పట్ల చూపించేంటేక దాని స్ఫూర్తికి ఒక ఉదాహరణ అని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారు దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. వారిలో బాగా నాకు నచ్చిన అంశాలు మరో 3 ఉన్నాయి. ఒకటి సమయపాలన. నాకు సమయపాలన అంటే ప్రాణం. కొంతమందికి మామూలుగా అలవాటుగా పోయి ఆలస్యంగా పోయి మీరందరూ ఏమనుకోవద్దు అని చెప్పడం అలవాటు. కానీ సమయపాలన ఉంటే జీవితంలో వ్యక్తి ఎంత ఎత్తుకైనా ఎదగలడు. ఆ సమయపాలన, క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, విలువలు కాపాడే అలవాటు శ్రీ వెంకట సత్యనారాయణ రాజు గారిలో ఉంది. అది ఒక గొప్ప విషయం అని చెప్పని ఈ సందర్భంగా నేను శ్లాఘిస్తూ ఉన్నాను.